ఎస్ఆర్ వర్సెస్ ముంబై రాత్రి మ్యాచ్ రివ్యూ చూసుకుంటే దాదాపు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కుప్పల్లో కొడితే కుప్పల్లో పడినట్టు స్టేడియం సిక్స్లు అయ్యా. ఏంటి అయ్యా భయ్యా, ముంబై టీం అయితే రోజుసేపు హార్దిక్ పాండ్యాకి అసలు ప్లేయర్స్కి అసలు వాళ్ళకి ఏం అర్థమే కాలేదు. అలా కొట్టారయ్యా భయ్యా. మన తెలుగు వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి బ్యాటింగ్ ఎప్పుడు కూడా మన ఎస్ఆర్హెచ్ నుంచి ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసిండ్రు. అలాంటి బ్యాటింగ్ అంటే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ముందుగా మన ఎస్ఆర్హెచ్ పక్క ట్రాష్ చేసింది ఎవరంటే ట్రావెన్స్ హెడ్ భయ్యా. వాంచెడు పడేసాడు ఇండియన్ సేఫ్ గ్రీస్లో. తర్వాత అభిషేక్ శర్మ వచ్చాడు, నెక్స్ట్ లెవెల్ కొట్టాడు. ప్రతి బ్యాట్స్మెన్ ఏ మాత్రం తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు మన ఎస్ఆర్హెచ్కి. ఓకేనా, మనకి ఇంకేందన్నా ఉందంటే ఒక్క మైనస్ బౌలింగ్ మాత్రమే మన ఎస్ఆర్హెచ్ పక్క. ఇంకా ముంబై విషయంలోకి వచ్చేస్తే దాదాపు హార్దిక్ పాండ్యాకి, రోహిత్ శర్మకి ఏంద్రా అయినా ఇది ఏంద్రా అనుకున్నా. హార్దిక్ పాండ్యాకి అయితే ఒక పక్క తలకాయకి పనిచేయక రోహిత్ శర్మ బీని అడుగుతున్నాడు. రోహిత్ శర్మ కూడా ఏం చేశాడు చెప్పినా కూడా కొడుతూనే ఉంటాయి. ఏం చేస్తారు రోహిత్ శర్మ? అసలు అసలు మీకు రోహిత్ శర్మ కెప్టెన్ కావాలనుందా, హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావాలనుందా? పక్క మీరు రోహిత్ శర్మ కెప్టెన్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావాలంటే లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ ప్లేయర్ని ఎందుకుంటారో. ఓకేనా, ఇంకా మన ముంబై విషయంలోకి వచ్చేసి దాదాపు 248 పరుగుల దాకా చేశారు భయ్య. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ అయినా సరే వాళ్ళు ప్లేయర్స్ నిలబెట్టి ఆడిపించాడు కాబట్టి ఇంకొక పక్క ముంబై గెలిచొచ్చు భయ్య. గెలిచే ఛాన్సులు కూడా 100% ఉన్నాయి. కానీ అక్కడ మనకి హార్దిక్ పాండ్యా చూసుకుంటే 18 బాల్కి 21 కొట్టి మ్యాచ్ స్వరూపమే వాళ్ళ చేతిలో పెట్టేశాడు భయ్య. ఇంకా ఏంటి ముంబై గెలిచేది? హార్దిక్ పాండ్యా కూడా అదే హిట్టింగ్ చేసింటే అసలు వచ్చిన బాల్ కొట్టినట్టే ఇంకా ముంబై కూడా గెలిచి ఉండేది. మరి మీరు కెప్టెన్ ఎవరు అనుకున్నారు, రోహిత్ శర్మనా హార్దిక్ పాండ్యానా? చూద్దాం అయితే.